జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కూడా బరిలో దిగబోతున్నారు అనేది వినబడుతోంది సోషల్ మీడియాలో. ఇది నిజమా అబద్ధమా? నిజమే అండి, బరిలో దిగుతున్నాను. క్రిస్టియన్స్ని ఎందుకు నిలబడినియరు, రాజకీయంగా ఎందుకు ఎదగనియరు అన్నారు. అట్లంటే తమిళనాడులో ఒక క్రిస్టియనే సీఎం. మతస్థుల మధ్య కానీ రాజకీయాల మధ్య కానీ చిచ్చు పెట్టే ప్రయత్నం అనుకోవచ్చు. లేదండి, యాక్చువల్లీ అదే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవుల తీరు మారింది. ఎందుకంటే ఆయన మరణంలో మాకు న్యాయం జరగల. ఇన్ని అపోహలు మీ దాంట్లోనే ఉన్నప్పుడు మరి మీ క్రిస్టియన్ల ఓట్లైనా మీకు పడతాయి అనుకుంటున్నారు? అయ్యో ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒక క్రిస్టియన్సే కాదు, నాన్ క్రిస్టియన్స్ ఓట్లు కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుల పరిపాలనని, వాళ్ళ తీరుని, వాళ్ళ అన్యాయాన్ని, ఆ మూడు పార్టీలు ఉండంగానే మీకు సాధ్యం ఎలా అవుతుంది అసలు? ఆ వీటితోటి ఢీ కొట్టగలరు? నేను అదే చెప్తున్నాను, ఆ మూడు పార్టీలు ఏవైతే పెద్ద తలకాయలు ఉంటాయో ఆ తలకాయలు బుర్రలేదు కాబట్టి వాళ్ళు బుర్రలేని పనులు చేసి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు. వాళ్ళకి బుర్ర లేదు. వాళ్ళు అధికారంలోకి రాకముందు కాళ్ళు పట్టుకుంటారు మనుషులు, ప్రజల కాళ్ళు పట్టుకుంటారు, ప్రజల గడ్డం పట్టుకుంటారు, అడుక్కుంటారు, ఇంటింటికి తిరిగి పాదైపడతారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కూడా దొరకదు సామాన్య ప్రజలు. ఇప్పటికే చాలా మంది హిందువులను అందులోకి లాక్కెళ్లారు. ఇప్పుడు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బరిలోకి దిగి అక్కడ ప్రజలను మభ్యపెట్టడానికే, ఆ సువార్తను ప్రకటించడానికే ప్లాన్ ప్రకారంగానే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పెద్ద ప్లాన్ వేస్తున్నారు అనేది కూడా వ్యాఖ్యలు వినబడుతుంది. అభినయ దర్శనం నాకు గట్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. నేను ఈరోజు ఆ రోడ్డు మీద నిలబడి, మెయిన్ రోడ్డు మీద నిలబడి హ్యాండ్ మైక్ పెట్టుకొని సువార్త ప్రకటిస్తాను. ఎవరు ఆపుతారు నన్ను? కరపత్రాలు ప్రింట్ చేయిస్తా, పంచుతా సువార్త కరపత్రాలు. ఎవరు ఆపుతారు నన్ను? వెల్కమ్ టు ఈటీవీ, నేను మీ నిర్మల. మరి హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరిగే ఎలక్షన్ల పైన మాత్రం చాలా ఉత్కంఠంగా మారింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి డేట్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అయినప్పటికీ కూడా చాలా రకాలుగా కూడా మూడు పార్టీలతో పాటు చాలామంది ఇండిపెండెంట్గా కూడా పోటాపోటీగా దిగబోతున్నారు అనేది చాలా హాట్ టాపిక్గా మారింది తెలంగాణ రాష్ట్రంలో అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఈ స్థానిక ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్లో జరిగే ఎన్నికలు ఎటువైపు వెళ్ళబోతున్నాయి, మరి ఇక్కడ ఎవరెవరు నిలబడబోతున్నారు? ఎందుకంటే మేము గట్టి పోటీ అని బరిలోకి దిగుతున్నారు ఒక్కొక్కరుగా. అందులో ఇప్పుడు కొంచెం హాట్ టాపిక్గా ఇంట్రెస్టింగ్గా మారింది ఏంటి అంటే కూడా అభినయ్ దర్శన్. మరి పాస్టర్ అభినయ్ దర్శన్ తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత నుంచి కూడా చాలా వరకు సమాజంతో పోరాడారనుకోవచ్చు. వాస్తవంగా అలాంటి విషయంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు తన పోరాటం ఎక్కడ కూడా ఆపడం లేదు. ఇప్పుడు మేం కూడా గెలిచి చూపిస్తాం అనే విధంగా మరి బరిలో దిగబోతున్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఆ ఎన్నికల్లో కూడా బై ఎలక్షన్లలో నిలబడబోతున్నారు అనే టాక్ వినబడుతోంది. ఇది నిజమా అబద్ధమా? నిజంగా అక్కడ పోటీ చేయబోతున్నారా? అంటే ఏ ఎజెండాతోటి ముందుకు రాబోతున్నారు? ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే మన ముందే ఉన్నారు పాస్టర్ అభినయ్ దర్శన్ గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? మేము చక్కగా ఉన్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ గొంతు రేస్ చేస్తూనే ఉన్నారు. మరి ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా మారుతుంది, గొంతు రేస్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా కొత్తగా అంటే మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం అని చెప్పేసి అప్పటి నుంచి అనుకున్నారు. అప్పటి నుండి కూడా మీరు ఒక వాదన వినిపిస్తున్నారు. ఎందుకు క్రిస్టియన్ మతస్థులు అనగానే చిన్న చూపు చూస్తున్నారు సమాజంలో అని చెప్పేసి మీరు వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో కూడా బరిలో దిగబోతున్నారు అనేది వినబడుతుంది సోషల్ మీడియాలో. ఇది నిజమా అబద్ధమా? నిజమే అండి, దిగుతున్నారు. పోటీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారా లేకపోతే ఏదైనా పార్టీ నుంచి? ఇండిపెండెంట్ గా నిలబడుతున్నారు. ఓకే అండి, కంగ్రాచులేషన్స్ ముందుగా మీరు. మరి ఎందుకంటే మీ లక్ష్యం నెరవేరాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పటి వరకు కూడా మరి క్రిస్టియన్స్ని చిన్న చూపు చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు కదా.
ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్లో చూసాము, అదే అడుగుతున్నాము. మీరు అన్నారు Hmm. క్రిస్టియన్స్ని ఎందుకు నిలబడనియరు, రాజకీయంగా ఎందుకు ఎదగనియరు అన్నారు. అంటే ఇక్కడ ఒకటే క్వశ్చన్ అడగదలుచుకున్నా. ఇక్కడ మీరు ఈ పాయింట్ రేస్ చేస్తున్నారు కదా, అట్లంటే తమిళనాడులో ఒక క్రిస్టియనే సీఎం అక్కడ. అలాంటిది క్రిస్టియన్స్ని ఎప్పుడు రాజకీయాల్లోకి రావద్దు అనేది ఎక్కడా వినబడలేదు. వాళ్ళు పోటీలో నిలబడడానికి కానీ గెలవడానికి కానీ అధికారానికి కానీ అర్హులు కారు అని ఎవరు చెప్పలేదు. మరి మీరెందుకు ఈ మాట తీసుకురావడం జరిగింది? అంటే ఇక్కడ మీరు మతస్థుల మధ్య కానీ రాజకీయాల మధ్య కానీ చిచ్చు పెట్టే ప్రయత్నం అనుకోవచ్చు. లేదండి, యాక్చువల్లీ ఈ మాట నేను చెప్పింది రాజకీయ నాయకుల్ని కానీ ఓకే, లేదంటే ఏ పార్టీని కానీ ఉద్దేశించి కాదు. కొంతమంది పాస్టర్స్ కావచ్చు, క్రైస్తవ నాయకులు ఉంటారు కదా, సంఘ కాపు చర్చ్ పాస్టర్స్, ఓకే, వీళ్ళలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే పాస్టర్స్గా ఉన్న వాళ్ళు లేదంటే క్రైస్తవులు రాజకీయాలు చేయకూడదు, రాజకీయాలకు వెళ్ళకూడదు అన్నటువంటి అపోహ మా పాస్టర్స్ లోనే చాలా మందికి ఉంది. ఓకే, దాన్ని బట్టి నేను మాట్లాడాను తప్ప రాజకీయ నాయకులు కానీ పాస్టర్స్ లోనే ఉంది. చాలా మందికి దాదాపుగా 70% ఆఫ్ పాస్టర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు రాజకీయాలకు క్రైస్తవుడు వెళ్ళొచ్చు అన్నదాన్ని. కొంతమంది క్రైస్తవులు కూడా ఏంటంటే క్రైస్తవులు రాజకీయాలు తగవు కదా అని క్రైస్తవులు కొంతమంది అంటారు. కాబట్టి దాన్ని బట్టి నేను అన్నాను. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ మధ్య కాలంలో అదే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవుల తీరు మారింది, క్రైస్తవుల ఆలోచన విధానం మారింది. ఎందుకంటే ఆయన మరణంలో మాకు న్యాయం జరగల. మేము పోరాడాం, మరిచాం, ధర్నాలు చేసాం, అన్ని చేసాం, కానీ ఇక్కడ శపథాలు కూడా చేసాం, అన్ని చేసాం, కానీ మాకు వర్కౌట్ అవ్వలేదు, న్యాయం జరగలేదు మాకు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే మా క్రైస్తవులకంటూ ఒక పవర్ కావాలి, పవర్ లో ఉండటానికి ఒక క్రైస్తవుడు కావాలి. అసెంబ్లీలో క్రైస్తవులకి కష్టం వస్తే అసెంబ్లీలో గలం విప్పటానికి ఒక సమర్థవంతుడైనటువంటి నాయకుడు కావాలి అన్న తీర్మానానికి నిర్ధారణ మేము వచ్చాం. కాబట్టి ఈరోజు నా క్రైస్తవుల పక్షమున నేను ముందుకు అడుగు చేశాను. మీరు సమర్థవంతమైన నాయకుడు అనుకుంటున్నారా? పక్కాగా అనుకుంటున్నా, 100,000%. 100కి 1000% అనుకుంటున్నారు. ఓకే, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే దీనికి ఒక కారణం కూడా ఉందండి. మీ క్రైస్తవుల దాంట్లోనే అపోహలు ఉన్నాయి. అవును, రాజకీయంలో మనం వెళ్ళకూడదేమో, వెళ్ళొచ్చో లేదో, మన క్రిస్టియన్లకి రాజకీయం సరిపడుతుందో లేదో, ఇన్ని అపోహలు మీ దాంట్లోనే ఉన్నప్పుడు మరి మీ క్రిస్టియన్ల ఓట్లైనా మీకు పడతాయి అనుకుంటున్నారు? అయ్యో ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. ఒక క్రిస్టియన్సే కాదు, నాన్ క్రిస్టియన్స్ ఓట్లు కూడా పడతాయి. ఎస్సీ ఎస్టీ దళిత మైనారిటీ ముస్లిం క్రిస్టియన్ ఓట్లు కూడా, అందరి ఓట్లు కూడా పడతాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాజకీయ నాయకుల పరిపాలనని, వాళ్ళ తీరుని, వాళ్ళ అన్యాయాన్ని, వాళ్ళ లంచుగొండితనాన్ని చూసి ఆల్మోస్ట్ ప్రజలందరూ వెక్స్ అయిపోయి ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఒక మంచి నాయకుడు నీతి నిజాయితీగా యథార్థంగా ప్రజల క్షేమం కొరకు పనిచేసే నాయకుడు, ప్రజలలో నుంచే వచ్చే నాయకుడిని ఎన్నుకోవాలి. ఒక ఫ్రెష్ వాయిస్, ఒక ఫ్రెష్ పవర్ కావాలి. మీరు కూడా రాజకీయ నాయకుడే అవుతారుగా? తప్పకుండా అవుతాను. అందుకే అంటున్నాను, ప్రజల్లో నుంచి వచ్చే ఒక నాయకుడు కావాలనుకుంటున్నారు. నీతి నిజాయితీగా పరిపాలన అందించి ప్రజల క్షేమం కొరకు, రాజకీయం అంటే అది పదవి కాదు, ఇది ఒక బాధ్యతగా స్వీకరించేవాడు నాయకుడిని ఎన్నుకోవాలనుకుంటున్నారు. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలని అనుకుంటున్నారు. మీరు కూడా రాజకీయంలోకి వచ్చినాక నీతి నిజాయితీతో ఉంటారనే గ్యారంటీ ఏంటి? అంటే ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు, ఎలా నమ్మకాన్ని ఎందుకు ఇస్తానంటే, ఒక పాస్టర్, ఒక ఎవాంజలిస్ట్, ఒక బైబిల్ ప్రబోధకుడు, బైబిల్ వాక్యాన్ని బోధించేవాడు నాయకుడైతే, రాజకీయవేత్త అయితే ఎలా ఉంటదంటే అన్యాయాన్ని ఓర్చుకోడు, అవినీతికి పాల్పడ్డు, లంచగొండితనానికి తల ఉంచడు, ప్రజల క్షేమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. ఒక పాస్టర్ నాయకుడైతే, రాజకీయ నాయకుడైతే ఇలా ఉంటుంది. ఎందుకంటే మా బైబిల్ ఎక్కడ కూడా అన్యాయాన్ని, అవినీతిని, లంచగొండితనాన్ని, దౌర్జన్యాన్ని ఎక్కడా కూడా సపోర్ట్ చేయదు, ఎంకరేజ్ చేయదు. అంటే క్రిస్టియన్స్లలో ఈ అన్యాయానికి, లంచగొండితనానికి అలవాటు పడిన వాళ్ళు లేరంటారా? ఉన్నారు, కొందరు ఉంటారు. ఈ కొందరు చీడ పురుగులు ప్రతి మతములో ఉంటారు, ప్రతి మార్గంలో ఉంటారు, ప్రతి వర్గంలో ఉంటారు. ఉద్యోగాల్లో ఉంటారు, వ్యాపారాల్లో ఉంటారు, పూజారుల్లో ఉంటారు, పాస్టర్స్లో ఉంటారు. కానీ నేనంటుంది ఏంటంటే నీతి నిజాయితీ కలిగిన బైబిల్ని పాటించేటువంటి ఒక పాస్టర్గా, సేవకుడిగా, క్రైస్తవుడిగా ఉన్నవాడు ఎవరైనా సరే రాజకీయ రంగ ప్రవేశం చేస్తే
ఆ నీతి నియమాలతో ప్రజల క్షేమం కొరకు బాధ్యతాయుక్తంగా నడుచుకుంటాడని అయితే చెప్పగలను. ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారమే సార్ నిజంగా, ఎందుకంటే మంచి ఎజెండాతో ముందుకు వస్తున్నారు, అది సంతోషం, చాలా హ్యాపీ కూడా. విన్న వాళ్ళకు కూడా, ప్రజలకు కూడా ఓకే మాకు ఏదైనా చేస్తారేమో అనే ఒక చిన్న ఆశతోటి ఆ ఆశనైతే కల్పిస్తూ ఉన్నారు, అది నిజమే. కాకపోతే మరి నీతి నిజాయితీతోటి ప్రజల నుంచి వచ్చే నాయకుడు కావాలి అన్నారు కదా, మరి అలాంటప్పుడు ప్రజలకి ఏమన్నా చేయడానికి మీరు ముందుండాలి. కానీ మరి ప్రజల నుంచే 100 రూపాయలు ఈ టాక్, అసలు ఈ 100 రూపాయల టాపిక్ ఏంటి సార్? ఇది ఒక సంచలనంగా మారుతా ఉంది, 100 రూపాయలు అని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు 100 రూపాయలు ఇస్తే చాలు అని. ఏంటి అసలు సంచలనమే అండి, నిజంగానే సంచలనం సృష్టించాలనే నేను 100 రూపాయలు అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి జరుగుతుందేంటి, రాజకీయ నాయకులు ప్రజలని ఓట్లకు కొనుక్కుంటున్నారు, నోటిచ్చి ఓటుని కొనుక్కుంటున్నారు. అంటే వాళ్ళ భవిష్యత్తుని తాకట్టు పెట్టేసుకుంటున్నారు 5 సంవత్సరాలకి. నాయకుల మాటలకి, వాళ్ళు ఇచ్చే డబ్బులకి, నోట్లకి, కట్టలకి ప్రలోభపడి ప్రజలు మరి మోసపోతున్నారో తెలిసి కూడా అమ్ముడుపోతున్నారో తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే రాజకీయ నాయకుల దగ్గర డబ్బు తీసుకుని ఓటేశాడో, ఇప్పుడు 5 కోట్లు పంచాడు ఒక ఎమ్మెల్యే, కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి 5 కోట్లు పంచాడండి, గెలిచాడు. 5 కోట్లకి ఆ నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోయారు, గెలిచాడు. గెలిచిన తర్వాత ఇతని బాధ్యత ఏంటి, నేను 5 కోట్లు పెట్టుబడి పెట్టా, దీనికి 2 అంతలు సంపాదించుకోవాలి. వీడి బాధ్యత అంతా పెట్టుబడికి ఆ లాభం సంపాదించుకోవాలని చూస్తారే తప్ప, నా ప్రజలకి క్షేమం చేయాలి, నా ప్రజల సమస్యలు తీర్చాలి, నా ప్రజల బాధలు కనుక్కోవాలి, వాళ్ళ వీధుల్లోకి వెళ్ళాలి, వాళ్ళ రోడ్లు వేయించాలి, డ్రైనేజీలు చేయించాలి అని చూస్తాడా? చూడు, పెట్టుబడి పెట్టాడు, లాభం ఆశిస్తాడు. ఇప్పుడు అలా నాయకుడు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు, అరే మేము ఓటేసాం నీకు, మాకు మా సమస్యలు కనుక్కో, మా రోడ్లే, డ్రైనేజీలు సరిగ్గా లేవు, మాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉందని చెప్పి నాయకుడి కాలర్ పట్టుకుని అడగగలడా? అడగలేడు. ఎందుకు? వీడు అమ్ముడుపోయాడు. ఈ 5 సంవత్సరాలు బానిసగా బతకాల్సిందే. నోటుకు ఓటు ఎవడైతే అమ్ముకున్నాడో వాడు బానిస. ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యేకి అమ్ముడు పోయాడు కాబట్టి వాడు అడిగే హక్కుని కోల్పోయాడు, ప్రశ్నించే హక్కుని కోల్పోయాడు. ఇప్పుడు నేను డబ్బులు ఇవ్వను, బిర్యానీ ప్యాకెట్లు పెట్టను, సారా ప్యాకెట్లు పంచను, డబ్బులు ఇవ్వను. నేను 100 రూపాయలు అడుగుతున్నా. 100 రూపాయలు ఎందుకంటే నాకు మద్దతుగా, నాకు సపోర్టింగ్ గా మేమున్నాం నీ వెనక తెలపటానికి. 100 రూపాయలతో నీ ఆస్తులు పోవు, నువ్వు అప్పులు పాలవ్వవు, నువ్వు బయట తెచ్చేయాల్సిన పని లేదు. 100 రూపాయలు ఎవరి దగ్గర అయినా ఉంటుంది, స్కూల్కి వెళ్ళి పిల్లల దగ్గర కూడా ఉంటుంది. మీరు ఇయ్యబోయే హామీలు నెరవేర్చకపోతే కాలం పట్టుకుని రే నా డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాం అడగచ్చు, నన్ను అడిగే హక్కుని నేను ఇస్తున్నా. మీరు ఇచ్చే 100 రూపాయలతో నన్ను ప్రశ్నించే హక్కుని నేను మీకు ఇస్తున్నా. డబ్బులు తీసుకొని ఇప్పుడు హక్కు ఇస్తున్నారా వాళ్ళకి? ఖచ్చితంగా వాడికి ఒక కాన్ఫిడెన్స్ ఉంటది. అభినయ్ దర్శన్ కి నేను 100 రూపాయలు ఇస్తే గెలిచాడు అంటాడు. ఇప్పుడు 100 రూపాయలు ఇయ్యని వాళ్ళకైతే మరి ఎలా, వాళ్ళకేం హోప్ ఇస్తున్నారు? ఇయ్యని వాళ్ళైనా ఇచ్చిన వాళ్ళ, నేనైతే వాళ్ళైతే అమ్ముడుపోలేదు కదా, నాకు నేను డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు. ఎవరైనా ప్రజల నుంచి వచ్చే నాయకులు ఎవరైనా సరే, నేను ఎవరికి రూపాయి లంచం ఇచ్చుకోలేను, ఎవరికి మద్యాన్ని పంచలేను, ఎవరిని నేను డబ్బులతోటి ఓటు కొనుక్కునే పరిస్థితుల్లో నేను లేను కాబట్టి ఇంటింటికి వెళ్ళి వాళ్ళని ప్రాధేయపడి నేను ఓటు అడుక్కుంటాను అంటారు. కానీ మీరేంటి 100 రూపాయలు అడుక్కుంటాను? నేను ప్రశ్నించే హక్కు తీసుకోండి అంటున్నా. ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చిన వాడు ఎవడైనా సరే, అరే నీకు మేము డబ్బులు ఇచ్చి గెలిపించుకున్నాం, నీకు మేము సపోర్ట్ చేస్తే గెలిచావు, నామినేషన్ కేసిన డబ్బు, పెట్టిన డబ్బు కూడా 10-15 వేల రూపాయలు మేమిచ్చిన డబ్బే అంటాడు. నీ వెనక తిరిగిన 10 మంది 20 మంది జనం మేమిచ్చిన డబ్బులతో తిప్పుకున్నాం అంటాడు. వాళ్ళకి, ప్రజలకి ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్, ఒక భరోసా, మేము ఇచ్చాం, ఈ రోజు రేపు నేను గెలిస్తే 100 రూపాయలు ఇచ్చిన వాడు ఏమన్నా ఎలా ఫీల్ అవుతాడంటే, నా డబ్బుతో నేను గెలిపించుకున్నా, డబ్బుతో ఏం చేయబోతున్నారు? ప్రజలు ఇచ్చే డబ్బు నామినేషన్ వేస్తా, నాకేం కోట్లు రావు కదా, లక్షలు రావు కదా, 1000 రూపాయల కంటే ఎక్కువ రావు. ఏమో చెప్పలేము, ఎందుకంటే మీ మీద నమ్మకం కలిగి అందరూ కూడా ఇవ్వచ్చు కదా. ఒక నియోజకవర్గ ప్రజలు ఎంతమంది, దాదాపు కొన్ని 100 మంది 1000 మంది ఉన్నారు అక్కడ ఆ నియోజకవర్గంలో. అంతమంది ఒకవేళ మీ మాట మీద నమ్మకం ఉండి గనక అందరూ మీకు ఇస్తే, ఇప్పటి వరకు అయితే నాకు ఇవ్వలేదండి. నాకు వచ్చింది 20,000 రూపాయలు. ఆ డబ్బులతో నా ట్రావెలింగ్ కి, నా ఫుడ్ కి, అకామిడేషన్ సరిపోతుంది అంతే. నేను చెప్తుంది అదే, నాకు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, నేనైతే మిమ్మల్ని కొనుక్కొని తాకట్టు పెట్టుకొని మీకు ప్రశ్నించే హక్కు నేను కొట్టేను. మీకు ప్రశ్నించే హక్కు మీ దగ్గరే ఉండాలి. మీరు అమ్ముకోకండి, అమ్ముడుపోకండి అంటున్నా. అంటే వాళ్ళకు ఒక హక్కు కల్పిస్తున్నాను. ఓకే, ఈ హక్కు కల్పించే వర్షన్ చాలా బాగుంది. ఓకే, ఎందుకంటే ఒక
పబ్లిక్ లీడర్గా బయటికి రావాలనుకుంటున్నారు కాబట్టి. ఓకే అండి. కానీ ఇక్కడ మీరు గెలుస్తారు ఈ నియోజకవర్గంలో అని మీరు అనుకుంటున్నారా? గెలుస్తామన్నవాడు బరిలోకి దిగుతాడండి. ఆ. పరుగు పద్యంలో అంటే 15 మంది ఏ ఉంటే నమ్మకంతో గెలుస్తాం అనుకుంటున్నారు? అదే చెప్తున్నాను కదా, నా కాన్ఫిడెన్స్ నాకుంది. ఆ. పరుగు పందెంలో 15 మంది ఉంటే 15 మందిలో గెలిచేది ఒక్కడే అని వాడికి తెలుసు. ఉమ్. ఆ ఒక్కడెవడో ఎవరికి తెలియదు. ఆ ఒక్కడు మీరే అనుకుంటున్నారా? 15 మందికి ఉంటది నమ్మకం ఏంటి, నేనే గెలుస్తానని. కానీ గెలిచేది ఒకడే. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ కానీ, ఒక కాంగ్రెస్ కానీ, ఒక టీడీపీ ఎంఐఎం పార్టీ కానీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ అందరు బరిలో దిగారు. అందరూ ఏంటి, నేను గెలవాలనుకుంటారు. ఓటుకి 5,000 10,000 ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం ఆ పరిస్థితి ఉంది, అంత కాంపిటీషన్ ఉంది. ఇలాంటి పరిస్థితులు నేను ఒకటే అనుకుంటున్నా, నేను గెలుస్తా అనుకుంటున్నా. మీరు గెలుస్తా అనుకుంటున్నాను, నా నమ్మకం. ఎందుకు అంటే ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ గానీ, ఇటు కాంగ్రెస్ గానీ, బీజేపీ గానీ, ఈ 3 పార్టీలు కూడా ఇప్పటికే పోటీగా బరిలో దిగి ఎప్పుడైనా వీటి తర్వాత ఇంకేవి కాంపిటీషన్ కి రావు. అలాంటిది ఇంత పెద్ద పార్టీలు, ఇంత పెద్ద తలకాయల్ని పెట్టుకొని మీరు వీళ్ళతో పోటీ పడడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఆ 3 పార్టీలు ఉండంగానే మీకు సాధ్యం ఎలా అవుతుంది అసలు? ఆ వీటితోటి ఢీ కొట్టగలరు? నేను అదే చెప్తున్నాను, ఆ 3 పార్టీలు ఏవైతే పెద్ద తలకాయలు ఉంటాయో ఆ తలకాయల్లో బుర్రలేదు కాబట్టి వాళ్ళు బుర్రలేని పనులు చేసి ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయారు. ప్రజలు వెక్స్ అయిపోయారు. లేదు, ఆ పార్టీల వాళ్ళకి లేదంటాను నేను. లేదు కాబట్టి వాళ్ళ రాజకీయం అంటే వాళ్ళకి లబ్ధి, రాజకీయం అంటే లాభం, రాజకీయం అంటే కుటుంబం కోసం వాళ్ళు సంపాదించుకునే ఆస్తిపాస్తులు. రాజకీయం అనే పదవిని అడ్డు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు వాళ్ళ బిడ్డలకి సంపాదించుకోవడానికి వాళ్ళ పదవిలోకి వస్తారు. కోట్లు పెట్టుబడులు పెడతారు. ఆ కోట్లకు 10 రెట్లు సంపాదించుకునే పనిలో వాళ్ళు ఉంటారు తప్ప ప్రజల క్షేమం కోసం ఆలోచించే నాయకుడు లేడు. ప్రజలు విసిగిపోయారు. మరి అభినయ్ దర్శన్ రేపు గెలిచిన తర్వాత ఆయన నీతి నిజాయితీగా ఇలాగే ఉంటాడా? ఖచ్చితంగా ఇలాగే ఉంటాడు. ఎందుకంటే అభినయ్ దర్శన్ డబ్బు వ్యక్తి అయితే ఈ రోజు నా దగ్గర 1 కోటి రూపాయల డబ్బు ఉండేది, కనీసం ఒక 50 లక్షలు నా బ్యాంక్ లో ఉండేది. కానీ నేను సంపాదించిన సంపాదన అంతా పేదోళ్ళకి పంచడానికి, లేనోడికి ఇవ్వడానికి, కష్టంలో ఎవరైనా ఉందంటే నాకు తోచిన సహాయం చేయడానికే నా డబ్బు అంతా అయిపోయింది. రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకుడుగా కొన్ని లక్షణాలు ఉండాలంటారు, కొంత అనుభవం ఉండాలి అని అంటారు. ప్రజల క్షేమాల గురించి కూడా తెలుసుకునే వ్యక్తి అయి ఉండాలి, అవగాహన ఉన్న వ్యక్తి అయి ఉండాలని అంటారు. మరి మీరు ఏ ఎజెండాతోటి ముందుకు రాబోతున్నారు? వీధి తిరిగి ప్రతి ఇంటి తలుపు కొట్టి వాళ్ళ సమస్య తెలుసుకుంటా. ప్రజల నాయకుడిగా నేను ఉండాలనుకుంటున్నాను. డైరెక్ట్ ఎమ్మెల్యే పోస్ట్ కే మీరు టార్గెట్ పెడుతున్నారు. ఎమ్మెల్యే పోస్ట్ సీఎం కూడా పెడతారండి. మరి ఇప్పుడు చాలా వరకు ఇటు కాంగ్రెస్ లో గానీ, బీఆర్ఎస్ లో గానీ, బీజేపీలో గానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకే బుర్ర లేదన్నారు ఇప్పుడు మీరు. మరి అనుభవం దేంట్లో? అనుభవం డబ్బు సంపాదించుకోవాలన్నా. రాజకీయం అంటే ఏంటి? వాళ్ళకి తెలిసిన రాజకీయం ఏంటో చెప్పనా? ప్రజల్ని పట్టించుకోకుండా ఏ కాంట్రాక్టులు చెప్పి, ఏ ప్రాజెక్టులు చెప్పి, ఏ ప్యాకేజీలు చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు తీసుకొని 100 రూపాయలు ఖర్చు పెట్టమని ప్రజలకు ఇస్తే 90 రూపాయలు పక్కన వేసుకొని 10 రూపాయలతో ఎలా కల్తీ పనులు చేయాలో వాళ్ళకి తెలుసు. అందులో ఆ అనుభవం ఉన్నటువంటి వాళ్ళ అనుభవం ఎవరి కోసం పనికి వస్తుంది? అనుభవం మోసం చేయటంలో అనుభవం ఉన్న నాయకులు మాకు అవసరం లేదు. మీకు అవసరం లేదు. ఓకే, గట్టిగా నిర్ణయించుకున్నట్టున్నారు. పక్కాగా అంటే ఈ పక్కాగా నిర్ణయించుకోవడానికి గల కారణము ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకొని ఖచ్చితంగా నిలబడాల్సిందే, ఎమ్మెల్యేగా మేము గెలవాల్సిందే అని చెప్పేసి మీరు గట్టిగా బల్లగుద్ది చెప్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా ప్రవీణ్ పగడాల గారి మరణానికి ఆ మరణం విషయంలో మీకు న్యాయం జరగలేదు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మాకు న్యాయం జరిపించలేదు అని ఒక కసితో దిగారా బరిలోకి? లేకపోతే నిజంగా ప్రజల మీద ఒక న్యాయ పోరాటం చేద్దామని చెప్పేసి దిగారు? 2 ఆలోచనలు అండి. అంటే నేను ప్రవీణ్ పగడాల గారు మరణించిన తర్వాత మేము కండక్ట్ చేసిన ఆదరణ కూడికలు హైదరాబాద్, ఖమ్మం, కడప పెట్టినప్పుడు 1000 మంది ముందర వేదిక మీద నిలబడి నేను చాలాసార్లు ఇదే మాట్లాడాను. ఏమనంటే ప్రవీణ్ పగడాల మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ఆయన మరణం తర్వాత క్రైస్తవులు వేరు. నేను కూడా ఆ కోవకు చెందినవన్నీ. ఆయన మరణించక ముందు నేను ఎప్పుడు పోరాటంలోకి దిగల, నేను ఎప్పుడు అన్యాయాన్ని ప్రశ్నించాల, మనకెందుకులే దేవుడు చూసుకుంటాడు అనుకునేవాడిని. కానీ ఆయన మరణం తర్వాత జరిగిన అన్యాయాన్ని భరించలేక, తట్టుకోలేక బర్స్ట్ అయిపోయి అన్యాయాన్ని ప్రశ్నించడానికి నాలోంచి ఒకడు పుట్టాడు. నాలో నుంచే కాదు, యావత్ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజలందరిలో నుంచి బర్స్ట్ అయిపోయి న్యాయం కోసం నిలబడటానికి ప్రతి ఒక్కరిలోంచి ఒకడు పుట్టాడు. ఆ పుట్టిన వాడే ఈ రోజు రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. అక్కడి నుంచి వచ్చిన మార్పే. రెండవది, నేను చిన్నప్పటి నుంచి నాయకులను చూస్తున్నా, పార్టీలను చూస్తున్నా, వాళ్ళ అధికారంలోకి రాకముందు ఇచ్చే హామీలు చూస్తున్నా, అధికారంలోకి వచ్చాక మర్చిపోయిన హామీలను చూస్తున్నా. వాళ్ళు అధికారంలోకి రాకముందు కాళ్ళు పట్టుకుంటారు మనుషులు, ప్రజల కాళ్ళు పట్టుకుంటారు, ప్రజల గడ్డం పట్టుకుంటారు, అడుక్కుంటారు, ఇంటింటికి తిరిగి పాదయపడతారు. ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత అపాయింట్మెంట్ కూడా దొరకదు సామాన్య ప్రజలకి.
ఒక సామాన్యుడు కష్టం చెప్పుకోవాలంటే కనీసం అపాయింట్మెంట్ దొరకదు. వారం 10 రోజులు తిరిగినా కూడా ప్రజల సమస్యలు వినటానికి టైం లేని వాడు ప్రజల మధ్యలో తిరిగి తిరిగి ఇంటి తలుపు కట్టి కాళ్ళు పట్టుకొని గడ్డం పట్టుకొని కడుపు పట్టుకొని డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు. గెలిచిన తర్వాత కనీసం వాడి ముఖాన్ని కూడా చూపించాడు. వాడి కష్టం ఏదో వింటానికి ఇష్టపడ్డావు. అలాంటి నాయకులను చూసి చూసి విసిగిపోయాను కాబట్టి ప్రవీణ్ పగడాల మరణం తర్వాత బర్స్ట్ అయిపోయిన నేను అలాంటి నాయకులు ఉన్నారు. నాయకులు అలాంటి వాళ్ళు నిజమైన పరిపాలన చేసేవాళ్ళు కాదు. నిజమైన పరిపాలన చేయాలంటే ఒక క్రైస్తవుడు చేయగలడు. వాక్యం తెలిసిన క్రైస్తవుడు, వాక్యం ప్రకటించే క్రైస్తవుడు, బైబిల్ తెలిసిన క్రైస్తవుడు, నీతి నిజాయితీగా యథార్థంగా మోసం తెలియని క్రైస్తవుడు అయితేనే, డబ్బు మీద ఆశ లేని క్రైస్తవుడు అయితే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తరపున పోరాడగలడు. ఇప్పుడు ఈ వాక్యాన్ని ప్రచారం చేసుకొని మొత్తం కూడా మరి క్రిస్టియన్ మతంలోకి అందరినీ అక్కడ తీసుకెళ్లడానికే ప్రయత్నంలోనే ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో దిగుతున్నారు మరి అభినయ్ దర్శన్ అని చెప్తున్నారు. ఎందుకంటే సువార్తను ప్రకటిస్తూనే తిరుగుతూ ఉంటారు ఇంటింటికి. వాళ్ళను మార్చడానికే ఇప్పటికే చాలా మంది హిందువులను అందులోకి లాక్కెళ్లారు. ఇప్పుడు కూడా ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బరిలోకి దిగి అక్కడ ప్రజలను మభ్యపెట్టడానికే, ఆ సువార్తను ప్రకటించడానికే ప్లాన్ ప్రకారంగానే ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత పెద్ద ప్లాన్ వేస్తున్నారు అనేది కూడా వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి. దీన్ని ఎలా తీసుకుంటారు? ఒకటి, అభినయ్ దర్శన్ నేను, నాకు గట్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. నేను ఈరోజు ఆ రోడ్డు మీద నిలబడి, మెయిన్ రోడ్ మీద నిలబడి హ్యాండ్ మైక్ పెట్టుకొని సువార్త ప్రకటిస్తా. ఎవరు ఆపుతారు నన్ను? పోలీస్ పర్మిషన్ తెచ్చుకుంటా, ప్రకటిస్తా. కరపత్రాలు ప్రింట్ చేయిస్తా, పంచుతా సువార్త కరపత్రాలు. ఎవరు ఆపుతారు నన్ను? అంటే సువార్త ప్రకటించడానికి రాజకీయం అనే ముసుగులోకి రావాలన్నా నేను? అంటే దొంగగా సువార్త ప్రకటించాల్సిన కర్మ నాకు లేదు. మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారంగా మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవడానికి స్వేచ్ఛగా హక్కునిచ్చినప్పుడు, అర్హతనిచ్చినప్పుడు నేను రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని వచ్చి సువార్త ప్రకటించాల్సిన కర్మ దరిద్రం నాకేంటి? ప్రకటించాలనుకుంటే ఓపెన్ గా వెళ్ళి ప్రకటిస్తాను. ఎమ్మెల్యే క్యాండిడేట్ నిలబడి ఓట్లు అడగటానికి వెళ్ళినప్పుడు సువార్త దొంగగా ఎందుకు ప్రకటించాలి? నా రాష్ట్రంలో నాకు హక్కు లేదా? హక్కు ఉంది కదా. సో అలా ప్రకటిస్తాను తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్ గా నిలబడి దొంగదారుడు సువార్త ప్రకటించడానికే చేస్తున్నాడేమో ఇది అనుకోవటం చాలా తప్పు. దాన్ని నేను కంప్లీట్ గా కొట్టిపడేస్తున్నాను. నేను రాజకీయంలోకి వచ్చేది సువార్త ప్రకటించడానికి కాదు. సువార్త ప్రకటించాలంటే రాజకీయం అవసరమే లేదు. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఒక్కరికైనా తెలుసా అభినయ్ దర్శన్ ఎవరు అని? ఖచ్చితంగా తెలుసు. క్రైస్తవ సమాజం అంతటికి తెలుసు. జూబ్లీ హిల్స్ లో దాదాపుగా 25,000 మంది క్రైస్తవులు ఉన్నారు. 25,000 మంది అఫీషియల్ గా. ఇది కూడా ఏంటంటే బీసీసీ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళ ప్రకారంగా 25,000 మంది ఉన్నారు. 20 నుంచి 25,000 వరకు. అయితే అన్అఫీషియల్ గా అంటే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్ ఉంటాడు, చర్చ్కి వెళ్తాడు. బీసీ ఉంటాడు, చర్చ్కి వెళ్తాడు. ఎస్సీ ఎస్టీ చర్చ్కి వెళ్తారు. ముస్లిం ఉంటారు, చర్చ్కి వెళ్తారు కొంతమంది. ఇలా అందరినీ తీసుకుంటే, బీసీసీ సర్టిఫికెట్ లేని వాళ్ళందరినీ తీసుకుంటే దాదాపు 50,000 మంది ఒక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో క్రైస్తవులు ఉన్నారు. చర్చ్కి వెళ్ళే క్రైస్తవులు వాళ్ళందరికీ నేను తెలుసు. వాళ్ళందరూ నేను పరిచయమే, సుపరిచితున్నే, అందరికి పరిచయం. మరి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అద్భుతంగా ఉంటుంది అంటారా? మేము ఆశించింది కూడా ఇదే అంటారు, ఈ రోజు అంటున్నారు. ఓకే, జూబ్లీ హిల్స్ లో ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు సపోర్ట్ దొరుకుతుంది అనే ఒక నమ్మకంతో మీరు దిగుతూ ఉన్నారు. కానీ మీకంటే ముందు కూడా ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళు పాస్టర్స్ ఉన్నారు. ప్రవీణ్ పగడాల మరణం తర్వాత కూడా చాలా మంది పోరాడిన వాళ్ళు ఉన్నారు. అందులో ఒకటి అజయ్ పాస్టర్ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాదని మీరే ఎందుకు ముందుకు రావాల్సి వచ్చింది? అజయ్ బాబు ఉన్నాడు. ఇప్పుడు అజయ్ బాబు నేను కలిసి చేస్తున్నాం. ఇది ఇద్దరు నిలబడలేరు కదా. ఇద్దరు నిలబడలేం కాబట్టి అభి నువ్వు నిలబడి నేను సపోర్ట్ చేస్తాను. సపోర్టింగ్ అంటే వెనక ఉన్నాడు. ఇప్పుడు రేపు వస్తున్నాడు. ఇద్దరం కలిసి కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తున్నాము. ఇద్దరం కలిసి పాదయాత్ర చేయబోతున్నాం. పాదయాత్ర కూడా చేస్తాం. నామినేషన్ తర్వాత కంటిన్యూస్ గా ఎలక్షన్ డే వరకు పాదయాత్ర చేస్తారు. ఖచ్చితంగా. ఓకే, హ్యాపీ ఇద్దరు కలిసి చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే అంతమంది పెద్దవాళ్ళు పాస్టర్లు ఉండగా వాళ్ళకి అంత అనుభవం, ఎంతో కొంత అనుభవం ఉంటుంది. వీళ్ళకి ఏం అనుభవం లేదు, ఆవేశంలో దిగుతున్నారేమో బరిలోకి అనేది కూడా వినబడుతూ ఉంది. అదే కాకుండా ఇంకొకటి కూడా మీరు చెప్పారు ఇందాక, క్రిస్టియన్స్ ఇంతమంది ఉన్నారు ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాబట్టి నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అని అంటున్నారు. రేపు అభినయ్ దర్శన్ గెలిస్తే గనక, గెలవాలనే కోరుకుంటాం మనస్ఫూర్తిగా, గెలిచిన తర్వాత కేవలం క్రిస్టియన్లకే ఆయన అభివృద్ధి చేస్తాడా, మిగతా ప్రజలకి చెయ్యరేమో అనే అనుమానాలు కూడా ఉన్నాయి? 100% నేను ప్రజల పక్షమున నిలబడి నాయకుడిని. కానీ క్రైస్తవుడికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తా. అదే టైంలో నేను గెలిస్తే
ఒక ఎమ్మెల్యేగా నేను ఉంటే ఒక హైందవుడికి సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా వింటాను, పరిష్కరిస్తా. ఒక గుడి మీద ఎవరైనా దాడి చేస్తే, గ్యారెంటీ హైందవుల గుడి మీద దాడి చేస్తే నేను నిలబడతా, పోరాడతా. నిలబడి పోరాడతా ఖచ్చితంగా. ఒక చర్చి మీద దాడి చేస్తే నిలబడి పోరాడతా. మతాన్ని నేను చూడను, మనిషిని మనిషిగా చూడాలి. మనిషికి మతాన్ని అంటగట్టద్దు, మనిషికి మతం అనే ట్యాగ్ మెడలో వేయద్దండి, మనిషిని మనిషిగా చూడండి అన్నటువంటి సిద్ధాంతం నాది. సిద్ధాంతం మీది ఖచ్చితంగా. ఈ చిన్న చిన్న విషయాలు కొన్ని అడుగుదాం అనుకుంటున్నాను సార్ మిమ్మల్ని. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బతుకమ్మ పాటలు పెట్టుకొని, శిలువని వెనకాల పెట్టుకొని, అందరు లేడీస్ అంతా ఆడడము, బతుకమ్మ పాటలు ఏసుక్రీస్తు మీద మార్చుకొని, ప్రభువు మీద మార్చుకొని పాడడము, కొన్ని ప్రభువుకే దండేసి బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టి దీపాలు వెలిగించేసి ఆయనను వేడుకోవడం ఒకటి. అంటే ఏంటి ఈ సాంప్రదాయాలు? అది అర్థం కాల. చాలా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఐడల్ వర్షిప్ అనేది తప్పు. అకార్డింగ్ టు వర్డ్ ఆఫ్ గాడ్, అకార్డింగ్ టు బైబిల్, వాక్యానుసారంగా బైబిల్ చెప్పింది ఏంటంటే విగ్రహ ఆరాధన తప్పు. మరి ఏ విగ్రహాన్ని కూడా మా క్రిస్టియన్స్ అయినా మీ క్రిస్టియన్స్ అయినా అది ఏం చెప్తారు? ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మమ్మల్ని ఇంకా చిన్న చూపే చూస్తున్నారు, మమ్మల్ని ఇంకా తొక్కేస్తూ ఉన్నారు అనేది వినబడుతూ ఉంది. అలాంటప్పుడు ఇలా చేయడం ఏంటి? అందుకే ఈ మాట అన్నా, మీ క్రిస్టియన్స్ అని అందుకే అన్నాను. క్రిస్టియన్స్ కావచ్చు, హిందూ, ముస్లిం, బాయి బాయి అని అన్ని ఉన్నాయి, అందరూ ఉన్నారు. కొంతమంది కొన్ని విధాలుగా మతం పరంగా దూషించుకోవడాలు జరుగుతున్నాయి, కానీ అన్ని చోట్ల జరగట్లేదు. అందుకు మేము ఇది సపరేటు అని చూపించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు వీడియోలు. ఇలాంటప్పుడు మిగతా వాళ్ళు వ్యతిరేకిస్తారా, వ్యతిరేకించారా? ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. నేను ఏమంటానంటే క్రైస్తవులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మార్పు చెందాలి. ఇతరులని ఇరిటేట్ చేయకండి. ఒక ముస్లింని కానీ ఒక హైందవుల్ని కానీ ఇరిటేట్ చేయొద్దు. మీ మాట, మీ ప్రవర్తన, మీ పాట, మీ సువార్త, మీ చర్చ్ ఏది కూడా అవతల మతస్థుడికి అభ్యంతరకరంగా ఉండకుండా చూసుకోండి. ఇప్పటి వరకు ఎక్కడ కనిపించలే, ఈ మధ్య కాలంలోనే జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎలాగైతే వాస్తవంగా చర్చికి వెళ్ళే వాళ్ళు, మంచిగా సువార్తను చెప్పుకునే వాళ్ళు, ప్రభువుకి ఎలా ప్రార్థన చేసుకోవాలో అలా ప్రార్థన చేసుకునే వాళ్ళు, అది కూడా బయటికి ఎక్కువ కూడా వినిపించే రకంగా కూడా ఉండేది కదా. మనసులో మంచిగా ప్రార్థన చేసుకొని హ్యాపీగా ఆ పాటలతోటి ఆటలతోటి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఆ యేసు ప్రభువును కూడా అవమానించే కరంగా చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరు చేసినా తప్పే, తప్పే కానీ ఒప్పు కాదు. ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే కొన్ని కామెంట్లు వస్తూ ఉంటాయి కదా సార్, కొంతమంది అంటూ ఉంటారు, మేము మా దేవుణ్ణి ఇలా పూజిస్తున్నప్పుడు మీరు మా దేవుడు కరెక్ట్ కాదు, రాళ్లకు పూజ చేస్తున్నారని మీరు చెప్పినప్పుడు మీ ప్రభువుకి ఎలా వేస్తున్నారు, ఇప్పుడు మీ ప్రభువుని ఎలా పూజిస్తున్నారు అంటారా లేదా? ఖచ్చితంగా అంటారండి, 100% అంటారు. అందుకే నేను అంటుంది ఏంటంటే ఎవరు తప్పు చేసినా తప్పే. అది క్రైస్తవులు చేసినా, నేను క్రైస్తవులు తప్పు చెయ్యరు అనను, తప్పు చేయకూడదు అంట. చేస్తారో చేయరు అన్నది వాళ్ళ అభిప్రాయం, దానికి వదిలేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యంగా కూడా మరి ఏ పార్టీ మీకు పోటీ అనుకుంటున్నారు? ఏ పార్టీతో ఢీ కొట్టబోతున్నారు? నాకు 3 పార్టీలు, బీఆర్ఎస్, 3 పోటీ, కాంగ్రెస్, 3 నాకు పోటీ చేయండి. 3టికి నేను గట్టి కాంపిటీషన్ ఇవ్వబోతున్నా. అంటే 3టికి మీరు ఒక్కరేనా? అంతే, ఒక్కరే. సింహం ఎప్పుడు సింగిల్ ఎలా? సింహం ఎప్పుడు సింగిల్ గా వస్తుంది, పందులు మాత్రమే గుంపులుగా వస్తాయని అది నేను అనలేదు, మీరు అంటున్నారు. నెక్స్ట్ డైలాగ్ ఇదే అండి రజనీకాంత్, నెక్స్ట్ డైలాగ్ ఇదే. మరి అందుకే అంటున్నాను, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది అనుకుంటున్నారు. మరి ఇక్కడ 3 సింహాలు ఉన్నాయి, అది చూసుకోండి. పర్లేదండి, ఢీకి పడతాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 3 పార్టీలు ధీటుగా ఉన్నాయి. ఇటు బీఆర్ఎస్ ఉంది, అటు బీజేపీ ఉంది, ఇటు అధికారంలో కాంగ్రెస్. మరి కాంగ్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రంలో? మిగతా 3 పార్టీల మీద కూడా, అంటే ఈ 3 పార్టీల మీద మీ అభిప్రాయం ఎలా? నాకు 3 పార్టీల మీద ఏ అభిప్రాయం లేదండి. ఏ అభిప్రాయం? సదుభిప్రాయం లేదు, చెడు అభిప్రాయమే ఉంది. చెడు అభిప్రాయమే ఉంది. ఎందుకు? పక్కాగా. ఎందుకంటే ఎవరు కూడా ప్రజలకి మేలు చేయట్లేదు. ఇంత పెద్ద మహానగరంలో, జంట నగరాల్లో వర్షం ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా విభత్సంగా, గంట వర్షం పడితే మొట్టమొదట మునిగే నియోజకవర్గం నాకు తెలిసినంత వరకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే. జూబ్లీ హిల్స్ అనగానే మనం పెద్ద పెద్ద బడా బడా బాబులను చూస్తాం, కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పూట గడవని నిరుపేదరికంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. స్లమ్స్ ఉన్నాయి,
చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. వర్షం పడితే అసలు నడవలేని స్థితిలో మ్యాన్ హోల్స్ అని డ్రైనేజీలు నిండిపోయి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. అయితే ఏం చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ఏం చేశారు? ప్రజలకు ఏం చేశారు? ఏమి చేయలేదని అంటాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నా ప్రజల పేరు చెప్పుకొని సొమ్ము వెనకేసుకున్నారు. ఇప్పుడు రోడ్లు ఒక్కటే అలా ఉండడం పట్ల ఇంకేది చేయలేదు. ఒక్క రోడ్ల గురించి కాదు, రేపు నేను ప్రజల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఈ నియోజకవర్గంలో ప్రజల ప్రాబ్లమ్స్ ఈ నాయకులు తీర్చారా, సాల్వ్ చేశారా లేదా, సార్ట్ అవుట్ చేశారా లేదా, ప్రజల్ని సాటిస్ఫై చేశారా లేదా? గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ప్రజలకు కూడా రైతులకు రైతు బీమా ఇచ్చారు, ఇటు మహిళలకు కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ కావచ్చు, అలాగే విడోస్ కి పెన్షన్లు పెంచడం కానీ, అలాగే సింగిల్ అంటే ఒంటరిగా ఉన్న మహిళలకి వాళ్ళకి పెన్షన్లు పెంచడం కానీ, అన్ని విధాలుగా కూడా వాళ్ళు పథకాలు అమలు చేశారు. వాళ్ళు ఏం చేయకుండానే మొత్తం తెలంగాణ అంతా అభివృద్ధిలోకి వచ్చిందంటారు. ఇప్పుడు అండి ఒకటి చెప్తాను, ఈ పథకాల పేర్లతో ప్రజల్ని మోసం చేస్తున్నారు నాయకులు. ఎవరికి కావాలి పథకాలు? అమ్మ ఒడి అని, ఆ ఒడి అని, తల్లి బిడ్డ అని, వాళ్ళకి అవసరం లేదు. ఇవన్నీ ఈ పథకాలన్నీ పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే మీ ఇంట్లో డబ్బులు ఇస్తున్నారు మీరు తీసి, ప్రజల డబ్బుని తిరిగి ప్రజలకు ఇస్తున్నారు, వీడికి పంచుతారు, ఇంకోటి దగ్గర లాగుతారు, ఒకటి దగ్గర గుంజి ఇంకోటి దగ్గర పంచుతారు. పథకాలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, ప్రజల ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయండి. నిరుద్యోగం ఉంది, యువతి యువకుల్ని మత్తుమందేసి వాళ్ళని మత పిచ్చిలో కూర్చోబెట్టేశారు, మత రాజకీయాలు చేసి వాళ్ళు నోరు లేవనివ్వకుండా చేస్తారు యువతి యువకుల్ని. చాలా మంది నిరుద్యోగంలో వేల మంది ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరుద్యోగంలో అవస్థలు పడుతున్నారు. ఉద్యోగాలు లేక, ఉద్యోగం లేనోడికి ఒక 5,000 ఇచ్చేసి హ్యాపీగా ఉండరా అంటే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడా? 5,000 తీసుకుని హ్యాపీగా ఉండబట్టి కొంతమంది హ్యాపీ పడతారేమో. నేను అనేది ఏంటంటే నిరుద్యోగికి 5,000 10,000 ఇవ్వద్దు, నిరుద్యోగికి ఉద్యోగం కల్పించు, ఉద్యోగ అవకాశం. మొన్ననే కదా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మొన్న ఓయూ క్యాంపస్ లో కూడా పెద్ద సెలబ్రేషన్ కూడా చేశారు. 53,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కూడా అక్కడ కార్యక్రమాన్ని, విజయవంతమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. మరి మీరేంటి ఉద్యోగాలు ఇవ్వలేదు నిరుద్యోగులకి అని అంటారు? ఇప్పుడు ఈ నియోజకవర్గంలో సఫిషియెంట్ గా జాబ్స్ ఉన్నాయంటారా? ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3,22,000 మందిలో దాదాపుగా యువతి యువకులు 50,000 మంది, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయా? సఫిషియెంట్ గా జాబ్స్ ఉన్నాయా? ఊరేసుకుని ఎందుకు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు? ఉద్యోగాలు లేక బయట దేశాలకి, కువైట్ కి, గల్ఫ్ కంట్రీస్ కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆటోలు తోలుకుంటారు, పెయింటింగ్ పనులు చేసుకుంటున్నారు. ఉద్యోగం లేక కాదా? ఉద్యోగం లేక తప్పుదోవ పడుతున్నారు. ఎవరికో 50,000 మందికి ఉద్యోగం ఇచ్చామని చెప్పి మీరు జెండా ఎగరేసి బిర్యానీలు పెట్టేసుకుని పార్టీ చేసుకుంటే కాదు కదా. ప్రజలు చెప్పాలి. రేపు ప్రజల మధ్యలోకి వెళ్తాం మేము, ప్రజల మధ్యలోకి వెళ్ళి ఇంటింటి తలుపు తట్టి వాళ్ళ సమస్యలు తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాం. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఒక బీఆర్ఎస్ గానీ, ఒక కాంగ్రెస్ గానీ, ఒక బీజేపీ గానీ, యు ఆర్ రెస్పాన్సిబుల్, అకౌంటబుల్ టు ద పబ్లిక్. ప్రజలకి మీరు జవాబుదారీ చెప్పాలి. ప్రజల వద్దకు మీరు వెళ్ళారా? ఇప్పుడున్న ప్రభుత్వం పైన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందంటారు? ఖచ్చితంగా వెళ్తాం ప్రజల మధ్య, ఇంకా వెళ్ళలేదు, ఖచ్చితంగా వెళ్తాము. మా ఒపీనియన్ అయితే ఇది, ప్రజల ఒపీనియన్ కూడా ఇదే, నెగటివ్ ఒపీనియన్. వీళ్ళు ఏమి చేయలేదు, ఏమి చెయ్యరు, ఏమి చెయ్యబోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెజెండరీ, అసలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు మాత్రం సీఎం గా వచ్చి చాలా గట్స్ ఉన్న వ్యక్తి. అంత బాగా చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు, హైడ్రాన్ తీసుకొచ్చారు, ప్రజలకు మంచి ఫెసిలిటీస్ అన్ని కూడా కల్పిస్తున్నారు అనే టాక్ కూడా వినపడుతుంది కదా. అటు రైతులకు మేలు చేస్తున్నారు, ఇటు ఆడవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టారు, అంతా ఉంది కదా. మరి మహిళలకు ఇంత గౌరవిస్తున్నారు, ఎక్కడ కూడా లేదు మహిళలను గౌరవించే రాష్ట్రం అని చెప్పేసి కూడా పేరు తెచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పాలన బాగలేదు అంటున్నారు. అంటే మీరు కూడా రాజకీయాల్లో దిగాక మీ వర్షన్లో మీరు వచ్చేసారని చెప్తానండి. ఆడవాళ్లకు, స్త్రీలను గౌరవించి ఉచిత బస్సు పెట్టాడని చెప్పి ఇప్పుడు ఆంధ్రాలో కూడా పెట్టారు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు ఇచ్చినంత మాత్రాన అయిపోయినట్టేనా? మంచి నాయకుడు అయిపోతాడా? ఎవరి టెక్నిక్స్, ఎవరి ట్రిక్స్ వాళ్ళు ప్లే చేస్తున్నారండి ఇక్కడ రాజకీయంలో. రాజకీయం అంటేనే ప్రజల్ని మభ్యపెట్టి మారేడుగా చేసి మోసం చేయటం. వీళ్ళకు ఫ్రీ అంటారు, ఇక్కడది ఇంకోటి దగ్గర లాగుతారు. అసలు ప్రజలకు అవసరమైంది ఏంటి? రైతులకేం కావాలి, యువతకేం కావాలి, స్త్రీలకేం కావాలి, సామాన్యమైనటువంటి మధ్యరికం మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఏం కావాలి, అసలు ఇక్కడ ఏం అవసరాలు ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేయాలి కదా.
మెయిన్ గా డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, ఓకే నిరుద్యోగ సమస్య ఒకటి ఉంది. ఓకే సో ఇంకా రేపు నియోజకవర్గంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యల్ని ఒక్కొక్కటిగా తీసుకొని వస్తాం, మీడియా ముందు తీసుకొని వస్తాం, మీడియం ప్రభుత్వానికి తీసుకోవాలి తీసుకెళ్తారు. ఖచ్చితంగా. అవన్నిటిని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని మరి సొల్యూషన్ చేసే భాగంలో మీరు ముందుంటారు. తప్పకుండా ఉంటాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్. నేను ఎప్పుడు ఉంటాను. మరి బీజేపీ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ విషయంలో అసలు నాకు అభిప్రాయం లేదు. అసలు వాళ్ళ కోసం నేను ఆలోచించలేదు. ఎందుకంటే అది మతపరమైనటువంటి పార్టీ. నేను ఇప్పుడు చెప్తున్నా, అభినయ్ దర్శన్ ఇస్ ఏ క్రిస్టియన్. ఓకే, అభినయ్ దర్శన్ క్రైస్తవుడు. అలాగని క్రైస్తవుల కోసం నేను రాజకీయంలోకి రావట్లా. క్రైస్తవులు అంటే నాకు ప్రత్యేక ప్రేమ ఉంటుంది, ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది, ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అలాగని క్రైస్తవుల కోసమే నేను రాను. అలాగని నేను రాజకీయంలోకి వచ్చాక, ఎమ్మెల్యే గెలిచాక, నేను అసెంబ్లీకి వెళ్ళిపోయాక హైందవుల్ని క్రైస్తవులుగా మార్చాలి, ముస్లింలను క్రైస్తవులుగా మార్చాలి నేను చెప్పను. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటే అలాగే ఉండండి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మతపరమైన కేవలం మతపరమైన పార్టీ ఏదైనా ఉంది అంటే మన దేశంలో కేవలం బీజేపీ. కేవలం మతాన్ని స్థాపించడానికి వచ్చిన. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? ఏం మాట్లాడతారు? ఆయన గెలవక ముందు ఏంటి, గెలిచిన తర్వాత రంగు మార్చలేదు ఆయన. ఒంటి మీద కాషాయ వస్త్రాలు ఎందుకు వచ్చాయి? ఆయన వేషధారణ ఎందుకు మారిపోయింది? ఒక పూజారిలాగా ఎందుకు మారిపోయాడు? సనాతన ధర్మం అని ఎందుకు అరిచాడు? ఆయన హిందూ సనాతని ఎందుకు అరిచాడు? ఆయన తప్పు కదా. నువ్వు ఒక లీడర్ గా ఉన్నప్పుడు, రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు సెక్యులర్ గా ఉండాలి. నువ్వు హిందూ హిందూ అని 10 సార్లు ఎందుకు చెప్పాలి? అంటే నువ్వు క్రిస్టియన్ మతాన్ని లేదా ముస్లింని అగౌరవపరిచినట్టు కాదా? ఎందుకైనా చర్చికి కూడా వెళ్తారుగా. చర్చికి వెళ్ళటం వేరండి. చర్చికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, చంద్రబాబు గారు వెళ్తారు, లోకేష్ గారు వెళ్తారు. ఒకటండి, చర్చికి వెళ్తూనే ఉంటారు. తను చేసుకుందే ఒక క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ముస్లిం పండుగలు కూడా ఏవొచ్చినా కానీ ముస్లింల దగ్గరికి వెళ్తారు. ఆయన అన్ని విధాలుగా కూడా చూసుకుంటూ ఉన్నారు. ఒక సనాతన ధర్మాన్ని పట్టుకుని ఉండలేదు కదా. ఎలా చెప్తున్నారు? సనాతన ధర్మాన్ని పట్టుకునే ఉన్నాడు, అలాగే కంటిన్యూ అవుతున్నారు ఆయన ఇప్పటికీ కూడా. ఆయన బీజేపీకి అమ్ముడుపోయినటువంటి వ్యక్తి అండి. వాళ్ళు ఎలా ఫ్లాగ్ ఊపితే అలా ఆడుతున్నాడు ఈయన. రిమోట్ అక్కడ, కంట్రోల్ అయ్యేది ఇక్కడ. వాళ్ళు ఎలా ఏ బటన్ నొక్కితే అక్కడ అలా ఆపరేట్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు. ఈయన చేతుల్లో ఏమీ లేదు. పాపం ఈయన మంచివాడే. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఐ రెస్పెక్ట్ హిమ్, నేను అభిమానిస్తా. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు. కానీ బీజేపీకి ఆయన అమ్ముడు పోయాడు. బీజేపీ చెప్పు చేతుల్లో నడుచుకుంటున్నాడు. వాళ్ళు ఏం చెప్తే కీ ఇస్తే ఇక్కడ ఆడుతున్నాడు, రిమోట్ నొక్కితే ఇక్కడ కంట్రోల్ అవుతున్నాడు. ఈయన చేతుల్లో ఏం లేదు, వాళ్ళ చేతుల్లో ఈయన ఉన్నాడు. ఈయన కూడా మతానికి అమ్ముడు పోయాడు. ఓకే, ఈయన కూడా మతానికి అమ్ముడు పోయాడు. ఓకే, బీజేపీ పార్టీ అంటేనే మతం కోసం పెట్టుకున్న పార్టీ. కేవలం మత పార్టీ. ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా చాలా మంది మరి బీజేపీ వాళ్ళు ఉన్నారు అక్కడ. మరి రేపు మీరు గెలిస్తే మరి వాళ్ళ సమస్యలు కూడా తీర్చే ప్రయత్నంలో మీరు కొనసాగుతారా, లేకపోతే వాళ్ళు బీజేపీ వాళ్ళు మతపరమైన పార్టీ వాళ్ళే అని చెప్పేసి మరి? నేను చెప్తుంది ఏంటంటే ప్రజల కోసం చెప్పట్లా, నాయకుల కోసం మాట్లాడతాను. ఓకే, ఇప్పుడు నాయకులుగా ఎవరైతే బీజేపీలో బడా పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళ కోసం నేను మాట్లాడుతాను. ప్రజలు పాపం అమాయకులు అండి. ప్రజలకి వీళ్ళు మతం అనే మత్తు మందిని ఎక్కించి పక్కన కూర్చోబెడుతున్నారు తప్ప ప్రజలు ఎప్పుడు అమాయకులే. ప్రజలు అమాయకులు కాబట్టే నాయకులు రాజకీయం పేరుతో వాళ్ళతో ఆడుకుంటున్నారు, వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటున్నారు. ఏమి తెలియని పిచ్చి వాళ్ళని చేసి వీళ్ళు లబ్ధి పొందుతున్నారు. రాజకీయం అంటే బాధ్యత, రాజకీయం అంటే స్వలాభం కాదు. ఆ బాధ్యతను మీరు చూపించబోతున్నారు, భుజస్కంధాల మీద వేసుకొని చూపించబోతున్నారు. మరి ఈ 100 రూపాయల నినాదం ఏదైతే ఉందో మరి అదైతే మరి క్రిస్టియన్లకి ఆనాటి నుంచి కూడా వాళ్ళ చర్చిలలో హుండీలు పెట్టుకొని డబ్బులు వసూలు చేయడము, వాళ్ళు సువార్త ప్రకటించేటప్పుడు కూడా వాళ్ళ చేతుల్లో గల్లపెట్టెలు పెట్టేసుకొని వాళ్ళు డబ్బులు వసూలు చేయడం వాళ్ళకి అలవాటే. కాబట్టి ఇప్పుడు కూడా అభినయ్ దర్శన్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ప్రజల వద్ద అలాగే డబ్బులు సేకరించే ప్రయత్నంలో ఉన్నారు అని చెప్పేసి మరి వ్యాఖ్యలు వినబడుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం? అభినయ్ దర్శన్ అని నేను ఒక సామాన్యుణ్ణి, ఓకే, ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఇప్పటికీ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వ్యక్తిని. అభినయ్ దర్శన్కి తల్లిదండ్రులు కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి పెట్టలా. నాకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి స్థలాలు పొలాలు లేవు. నేను ప్రజలలో నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యమైన వ్యక్తిని, క్లియర్ గా చెప్తున్నా. నా దగ్గర ట్రావెలింగ్ కి కానీ అకామిడేషన్ కి కానీ నామినేషన్ వేయటానికి కానీ పైసలు లేవు. నేను ప్రజల్లో నుంచి వచ్చిన ఒక సామాన్యుణ్ణి.
నేను ఓపెన్ గా అడుగుతున్నాను, నాకు సపోర్ట్ చేయండి. మీరు ప్రజల కోసం వచ్చానంటున్నారు, ప్రజల కొరకే వచ్చాను అని అంటున్నారు. కానీ చాలా మంది మాత్రం లేదు, కొన్ని పార్టీలు వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు ఓట్లు చీల్చే ప్రయత్నంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అని చెప్పేసి అంటున్నారు. ఏ పార్టీ ఉంది నా వెనకాల? మీరే అది చెప్పండి. మీరు చెప్పాలి. నా వెనక ఏ పార్టీ ఉంది? అది చాలా మంది అడిగారు ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే, మీ వెనక అంటే మీరు కడపంటే జగన్మోహన్ రెడ్డి ఉంటారు నా వెనకాల, ఉండడు కదా? ఏమో ఇక్కడ ఎందుకు ఉంటారండి ఆయన? దిగుతా ఉన్నారు, ఆయన స్టేట్ ఇది కాదు. ఇక్కడ ఎలా బరిలోకి దిగుతా ఉన్నారు, మరి పార్టీలో వెనకాల ఉండి ఎందుకు బరిలోకి నడిపిస్తున్నాయి అని. దిగుతున్నానంటే అండి, ఇక్కడ అవకాశం ఉంది. ఉమ్. ఈ రోజు కేవలం జూబ్లీహిల్స్ లో అవకాశం ఉంది. ఇదంతా ఓట్లు చీల్చే ప్రయత్నంలో భాగంగా సమస్య లేదండి. అభినయ్ దర్శన్ ని ఒక పాత్రగా ఉపయోగిస్తున్నారు అంట. ఎవడు ఉపయోగించట్లా. నా వెనక ఎవ్వరూ లేరండి, ఎవరు లేరు. ఇది అజయ్ బాబు, అభినయ్ దర్శన్ ఇద్దరు వ్యక్తులు తీసుకున్న నిర్ణయం తప్ప ఇంకెవ్వరూ లేరు. మా వెనక ఏ పెద్దవాళ్ళు లేరు, ఏ బడాబాబులు లేరు, ఏ రాజకీయ పార్టీ మా వెనకాల లేదు. డబ్బు అడగడానికి కారణం కూడా ఏంటంటే, సామాన్యుడిని కాబట్టి, నా దగ్గర అంత డబ్బు లేదు కాబట్టి, డబ్బు అవసరం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బు తీసుకొని ఓటేయడానికి నీకే సిగ్గు లేనప్పుడు, నా దగ్గర డబ్బు లేదురా బాబు, నాకు డబ్బులు ఇచ్చి నన్ను గెలిపించుకోండి, నేను న్యాయంగా పరిపాలిస్తా అని అడగటం నాకెందుకు సిగ్గు? ఈ ప్రశ్న అడిగే వాళ్ళకు సిగ్గు ఉండాలి. వాడు కూడా 2000 3000 అమ్ముడు పోయి ఉంటాడు 5 సంవత్సరాలకి. వాడు బతుకుని తాకట్టు పెట్టుకుని ఓటేసాడు. వాడు నన్ను అడగకూడదు ఈ రోజు 100 రూపాయలు అడుగుతున్నావే అని. నువ్వు అమ్ముడు పోయినప్పుడు నువ్వేమో నాయకుడిని అడగాలి, నాకు ఎందుకు డబ్బు ఇస్తున్నావు నువ్వు అని వాడిని అడగాలి. అక్కడ అడిగే హక్కు. ఎందుకంటే 5000 వస్తున్నాయి కదా, 2000 వస్తున్నాయి కదా అని చెప్పి గంతులేసి డబ్బులు తీసుకున్నప్పుడు తెలియదు తప్పని. అభినయ దర్శన్ డబ్బులు అడిగితే తప్పు అయిపోతుందా? ఓకే, అంటే మీరు మంచి మాట చెప్పారు. అంటే డబ్బులు తీసుకొని ఓటేసినప్పుడు వాళ్ళకి లేని సిగ్గు, ఈ రోజు ప్రజల కోసం నిలబడుతున్నాను, మరి డబ్బులు అడిగి నన్ను గెలిపించండి అడగడానికి నాకెందుకు సిగ్గు అని మీరు అంటున్నారు. ఖచ్చితంగా, కానీ రిస్క్ తీసుకుంటున్నారేమో అనిపిస్తుంది. ఏమండి, ఒక సామాన్యుడు పెద్దవాళ్ళతో పోటీ పడాలన్న అడుగు వేయాలన్నప్పుడే డూ ఆర్ డై, చావో రేవో అన్నిటికీ సిద్ధపడి అడుగేస్తాడు. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి విషయంలోనే మీకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. మరి ఇప్పుడు అలాంటి థ్రెట్ ఏర్పడుతుందనే భయం లేదా మీకు? మహా అయితే ఏం చేస్తారండి, చంపుతారు. చంపబడ్డాననుకో, 100-200 సంవత్సరాలు బతికే ఉంటా ప్రజల మనసు, చరిత్రలో నిలిచిపోతారంటారా? చరిత్రకారుణ్ణి అవుతా చంపబడితే. అంతకంటే ధన్యత ఏముంది? అదే ఒక భాగ్యం అనుకుంటాను. అదైనా సాధించాను అనుకుంటారు. అదే సాధించాను అనుకుంటా. నా పోరాటంలో నన్ను ఎవడని చంపేస్తే, నన్ను ఎవడని వేసేస్తే అదే నా గెలుపు. అదే భయపడ్డారనే కదా, అంతే. భయపడ్డ వాళ్ళే మిమ్మల్ని ఇలా థ్రెట్ ఏర్పాటు. అభినయ దర్శన్ వచ్చాడు రా, వీడు మొత్తం మార్చేస్తాడు రాజకీయాన్ని, చరిత్రను తిరగరాస్తాడని భయపడితే నా మీద దాడి చేస్తాడు. రాజకీయాన్ని మార్చేస్తాను అనే హోప్ మీకుందా? ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ చరిత్రను తిరగరాస్తా. ఖచ్చితంగా 100%. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎలాంటి డౌట్ లేదంటారు. అంటే నేను ఒక సామాన్యుని కాబట్టి మీకు సందేహాలు వస్తుండొచ్చు. సామాన్యుని ఈ రోజు తొలి అడుగుతో మొదలు పెట్టానండి. శిఖరాన్ని ఎక్కాలంటే కూడా మొదటి అడుగుతోనే ప్రారంభం అవుతుంది గెలుపు. కొన్ని వేల అడుగులు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక అడుగు గెలిచిన తర్వాత మరి ఇప్పుడంటే మరి క్రిస్టియన్ అభినయ్ దర్శన్ ఒక క్రిస్టియన్, మరి గెలిచిన తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా ప్రవేశం జరిగిన తర్వాత మరి హిందూ పండుగలు జరుగుతూ ఉంటాయి, ముస్లిం పండుగలు జరుగుతూ ఉంటాయి, అన్నిటికీ హాజరు కావాల్సి ఉంటది. మరి మీ పాత్ర ఎలా ఉంటది? ఖచ్చితంగా హాజరు అవుతాను. అవ్వాల్సి వచ్చినప్పుడు, వాళ్ళు ప్రేమగా పిలిచినప్పుడు నేను మీరంటున్నట్టుగా ఎమ్మెల్యే అయితేనే కాదండి. నేను ఇప్పుడు ఒక సామాన్యుడిగా ఒక పాస్టర్గా ఉన్నా. నన్ను నా ఫ్రెండ్ ఒకడు బక్రీద్కి పిలిచాడు అనుకోండి, లక్షణంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మటన్ బిర్యానీ తిని వస్తా. వెళ్తారు? ఖచ్చితంగా వెళ్తా. ఎమ్మెల్యే వరకు ఎందుకు? ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు హిందూ, సంక్రాంతికి పిలిచాడు అనుకో, చక్కగా భోంచేసి వస్తా. ఎమ్మెల్యే వరకు అక్కర్లేదు కదా. వెళ్ళారా ఇప్పటి వరకు? చాలా. నా ఫ్రెండ్స్ అందరూ హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. నేను రెస్పెక్ట్ చేస్తాను. వాడి ఇంటికి పిలిచి నా దేవుడు దండ పెట్టాను అండు కదా, ప్రేమగా విందు ఇస్తాడు, తినొస్తాను, తప్పేముంది? మీరు ఎంతవరకు మెజారిటీతో గెలుస్తాను అనుకుంటున్నారు? ఖచ్చితంగా అయితే ఒక మంచి మెజారిటీతో గెలుస్తానని హోప్ అయితే నాకు ఉంది. తప్పకుండా, ఖచ్చితంగా తప్పకుండా ఉంది. మరి ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న రాజకీయ నాయకులతో పోటాపోటీగా దిగబోతున్నారు, అందుకే రిస్క్ తీసుకుంటున్నారు. వాళ్ళకంటే నాకు ఎక్కువ అనుభవం ఉంది అంటాను. ఎందుకంటే నేను చెప్తున్నా అండి, వాళ్ళ అనుభవం వేరు, నా అనుభవం వేరు. నా అనుభవం ప్రజలకు మేలు చేయటం, వాళ్ళ అనుభవం ప్రజల్ని మోసం చేయటం. ఆ అనుభవం రూపాయికి కూడా పనికిరాదంట. నేను ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక మాట అడుగుతారు, ఏమంటారు? మా అనుభవంలో
2% కూడా నీ వయసు లేదు, మా అనుభవం అంత వయసు లేదు, నీకేం అనుభవం ఉంది అని అడుగుతారు, ఏం చెప్తారు? ప్రజలకు మేలు చేయటం నాకు తెలుసు, మీకులాగా ప్రజల్ని మోసం చేయటం, దండుకోవడం, గుంజుకోవటం, ప్రజల తల మీద టోపీ పెట్టడం, ప్రజల్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం నాకు తెలీదు, మీ అనుభవం శుద్ధ దండగా అంటారు. ఇప్పుడు మీ నుంచి వచ్చిన ఒక జోసెఫ్ ఆరోగ్య స్వామి, ఆయన హిందువా క్రిస్టియన్ అనేది ఎవరికి తెలియదు, అడిగితే నేను ఇండియన్ ని అంటారు. మరి ఆయన కూడా ఇండిపెండెంట్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బరిలో దిగబోతున్నారు. ఆయన దిగుతున్నాడా? ఎస్, ఆయన కూడా బరిలో దిగబోతున్నారు. మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏంటంటారు? ఇప్పుడు అటు ఇటు కాని వ్యక్తుల కోసం ఏం మాట్లాడతామండి. ఓకే, ఆయన క్రిస్టియనా హిందువా? నేను అన్నాను కదా ఇప్పుడు, అటు ఇటు కాని వ్యక్తులతో ఏం మాట్లాడతాను. ఆయన హిందువో తెలీదు, అటు హిందూ అంటాడు, ఇటు క్రిస్టియన్ అంటాడు, ఇండియన్ అంటాడు, పాకిస్తానీ అంటాడు. ఆయన ఏంటో ఆయనకి తెలియదు. ఆయన మాటలో లాజిక్ ఉండదు. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడితే 6 నిమిషాలు వాడు మెంటలోడని ఎవరైనా చెప్పగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అంతా నాకు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా నా మీద మంచి అభిప్రాయం ఉంది, అందరూ నా వాళ్ళు నేను గెలిచి చూపిస్తాను అంటారు. మరి ఇప్పుడు ఇద్దరు దిగుతున్నారు అందులో బరిలో, క్రిస్టియన్స్ నా వాళ్ళని ఆయన చెప్తున్నారు, క్రిస్టియన్స్ నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు, అక్కడ ఉన్న హిందువులకు కూడా నేను అండగా ఉంటాను, ఖచ్చితంగా అందరినీ సమానంగా చూస్తానని మీరు అంటున్నారు. మరి మీ దాంట్లోనే ఇద్దరు నిలబడబోతున్నారు, అందుకే అడుగుతున్నాను. నేను ఆయన్ని లెక్కలకు కూడా వేసుకున్నాను. ఓకే, ఆయనకి ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు. నేనేం చెప్పలేను, ఆయన కోసం మాట్లాడే టైం వేస్ట్. ఓకే, చివరిగా మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కావచ్చు, మరి అభినయ్ దర్శన్ ఎలాంటి ఎజెండాతో ముందుకు వస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారో చెప్పేస్తే? ఒకటే అండి, ప్రజల క్షేమమే నా బాధ్యత. ప్రజల సమస్యలను నా భుజస్కంధాల మీద నేను మోస్తా. ఒక సామాన్యుడైన నన్ను మీరు అసెంబ్లీకి పంపించుకుంటే నన్ను క్రైస్తవుల కోసమే వస్తున్నానని చూడద్దండి. నేను ప్రజల వ్యక్తిగా, ప్రజల మనిషిగా నన్ను చూడండి. ఎందుకంటే నేను మనిషికి మతాన్ని అంటగట్టే వ్యక్తిని కాదు. క్రైస్తవులు వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళు చేసుకునేవండి, హైందవులు హైందవుల నమ్మకాన్ని వాళ్ళు చేసుకోను, ముస్లిం నమ్మకాన్ని ముస్లిం చేసుకోను. ఎవరి నమ్మకం ఎవరి దేవుడు వాళ్ళకి, అంతే తప్ప నాకు ఫలానా మతం అని అంటకట్టకండి. నేను ప్రజల్లో నుంచి వచ్చిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని, ఒక సామాన్యుణ్ణి. నన్ను గెలిపించుకుంటే నా బైబిల్ చాలా నీతి గల పుస్తకం, న్యాయం గల పుస్తకం. నా బైబిల్ చెప్పినట్టుగా నేను ప్రజల్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడుగుతున్నా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్ మీకు మా హిట్ టీవీ తరఫు నుంచి కూడా. ఖచ్చితంగా మీరు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రజల వ్యక్తిగా బయటికి రావాలి అనుకుంటున్నారు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ సార్. చూసాం కదా మరి అభినయ్ దర్శన్ ఎలా రాబోతున్నారు, ఎలాంటి ఎజెండాతో మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో తను పోటీ చేయబోతున్నారు. ఎందుకంటే బడా పార్టీలు 3 ఉన్నప్పుడు ఆయన ఏ ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు అని చెప్పేసి చాలా సందేహాలు ఉండే కదా ప్రజలందరికీ కూడా. మరి ఆ సందేహాలన్నీ ఇప్పుడు క్లియర్గా తను ఎక్స్ప్లెయిన్ చేశారు. నన్ను గెలిపించండి, నా దగ్గర రూపాయి కూడా లేదు, మీరే నాకు మనిషికి ఒక 100 రూపాయలు పెట్టుకొని నన్ను గెలిపించుకోండి, నన్ను కాలర్ పట్టే హక్కు కూడా ఉంది మీకు. ఎందుకంటే నేను మీ సమస్యల పైన పోరాడకపోతే, ఆ సమస్యలు క్లియర్ చేయకపోతే మీరు గట్టిగా నన్ను నిలదీయొచ్చు. నేను రాజ్యాంగానికి కాదు రాజకీయాన్ని మార్చి చరిత్రలో నిలిచిపోయి చూపిస్తాను, రాజకీయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను అని చెప్పేసి కూడా మరి చెప్పడం జరిగింది. మరి అభినయ్ దర్శన్ గారి వర్షన్లో ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బరిలోకి దిగబోతున్నారు. మరి తను విజయం సాధించబోతున్నారా, లేకపోతే మరి ఆయన ఓడిపోబోతున్నారా మిగతా పార్టీలతో? మనం కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది కదా. తనతో పాటు మనం కూడా వేచి చూద్దాం, గెలవాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.